దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెద్దపల్లి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి (BHPS) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బుధవారం ఒక్కరోజు నిరాహార దీక్ష మద్దెల దినేష్ అధ్యక్షతన చేపట్టారు. దీక్షలో కూర్చున్న నాయకులకు పూలమాల వేసి దీక్షకు మద్దతు తెలిపిన సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం. అనంతరం సదానందం మాట్లాడారు. దళిత హక్కుల పోరాట సమితి BHPS ఆధ్వర్యంలో ఒక్కరోజు సామూహిక నిరాదీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షిస్తున్నటువంటి అధ్యక్షులు మద్దెల దినేష్ గారు, మరి యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మన జిల్లా కార్యదర్శి సునీల్ గారికి, అదేవిధంగా DHPS జిల్లా కార్యదర్శి రాజరత్నం గారికి, అధ్యక్షులు సతీష్ గారికి, రమక్క గారికి, అదేవిధంగా రమేష్ గారికి, స్వామి గారికి, రాజయ్య గారికి, దీక్షలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి వాస్తవంగా ఈరోజు మంచి రోజు. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఒక గొప్ప రాజ్యాంగం, ఏదైతే భారత రాజ్యాంగం రచించినటువంటి ఒక మహానుభావుడి యొక్క వాళ్ళ భార్య రమాబాయి యొక్క ఇవాళ జయంతి సందర్భంగా మీరు ఒక దీక్షను ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగాలు అంటే ప్రపంచ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఇలాంటి రాజ్యాంగాన్ని కాలరాయాలనేటువంటి పద్ధతుల్లో, దీన్ని అపహాస్యం చేసే పద్ధతులు వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, RSS కావచ్చు, విశ్వ హిందూ పరిషత్, సంఘ్ పరివార్ శక్తులన్నీ కూడా ఇవాళ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఒక ప్రయత్న కుట్ర కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి DHPS ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా అభినందనీయం. మరి ఏదైతే ఈ యొక్క దీక్షకు సంబంధించి దాదాపు కొన్ని డిమాండ్స్ కూడా మీరు పెట్టడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులకు సంబంధించి కూడా ఏదైతే ఎలక్షన్ ఆ కోడ్ పేరుతో దాన్ని ఆఫ్ చేసినారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక డిమాండ్ కూడా మీరు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇవాళ దళితులకు ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు ఇవ్వాలంటే అనేక ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా బ్యాంకులకు పోయి మేనేజర్ని అడిగితే అసలు ముందుగా మనం డిపాజిట్ చేయమంటారు డబ్బులు. అంటే దళితుల దగ్గర ఆర్థికంగా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ డిపాజిట్ చేసుకొని మనకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఫైరోకులు చేసి అంటే దీంట్లో కూడా అర్హులైనటువంటి దళితులకు ఇవాళ రుణాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ఆ రుణాలకు ముందుగా డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి కూడా మన దగ్గర లేదు డిపాజిట్ చేయాలంటే. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటివన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దళితులు నిజమైనటువంటి దళితులు అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కార్పొరేషన్లో రుణాలు ఇవ్వాలి, లోన్లు ఇవ్వాలనేటువంటి పద్ధతుల్లో ఈ సందర్భంగా ఒక డిమాండ్ కూడా పెట్టారు. అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం గతంలో కేసీఆర్ గారు దళిత బంధు కార్యక్రమాన్ని కూడా పెట్టినారు. మరి దాన్ని కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది, దానికి కూడా మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ కూడా చేయడం కూడా జరిగింది. మరి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానంగా దళితుల ఓట్లు చాలా కీలకమైనటువంటి ఓట్లు వేశాం. అందరూ కూడా ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా మెజార్టీ గల దళితుల ఓట్లే ఉన్నాయి కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ మంది దళితులే ఓట్లేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి గారు ఈ దళిత బంధును కంటిన్యూషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గతంలో ఈ BRS ప్రభుత్వం కూడా చెప్పింది దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది, కానీ ఎక్కడ కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. అది 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క దళితులు కూడా 3 ఎకరాల భూమి అర్హులైనటువంటి పేదలకు ఇచ్చినటువంటి పాపాన కూడా పోలేదు. కాబట్టి మరి గవర్నమెంట్ మీరు వచ్చినారు, కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి దళిత కుటుంబానికి, నిరుపేదలైనటువంటి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం చెప్పింది, బ్రహ్మాండంగా చెప్పినాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. డబుల్ బెడ్రూమ్ లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కిరాయిలలో ఉంటున్నారు, కిరాయిలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఎవరైనా చనిపోతే ఆ కిరాయి ఇంట్లో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ శవాన్ని తీసి బయటేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తానని చెప్పినటువంటి కేసీఆర్ మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్కటి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లో దళితులకు అర్హులైనటువంటి దళితులకు కూడా ఇవ్వాలి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు కట్టినారు,
అన్ని కాన్స్టిట్యూన్సీలో అన్ని మండల కేంద్రాలలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని కూడా పరిశీలన చేసి ఆయా నియోజకవర్గాలలో ఆ మండల కేంద్రాలలో అర్హులైనటువంటి నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. అందుకని మంచి కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా విజయవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రభుత్వానికి మనం అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మన డిమాండ్లకు సంబంధించి కూడా అవన్నిటి కూడా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడి ఖచ్చితంగా భవిష్యత్తులో దళిత బంధు కార్యక్రమానికి సంబంధించి కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి కానీ ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ అనేక ఈ దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి దృష్టికి మనం తీసుకుపోదాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ దళితులుగా మైనార్టీలుగా మన అందరిపైన ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తాం అనేక రాష్ట్రాలలో ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇంకా ప్రధానంగా బీజేపీ అయితే ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రంలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే శ్రీరాముని పేరుతోటి మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి ఒక ప్రయత్నం కూడా మళ్ళీ మూడోసారి గెలవడానికి ఒక ప్రయత్నం కూడా బీజేపీ చేస్తూ ఉంది. దానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో మొన్న అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా ప్రతి గ్రామంలో ప్రతి వాడళ్లలో శ్రీరామ అక్కడ మేము టెంపుల్ ఏర్పాటు చేస్తున్నాం అనే అక్షంతలు కూడా ఇచ్చిపోయినాం. అంటే దీని ఉద్దేశం ఏంది? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ ఓట్ల రాజకీయం కోసం ఇలా దళితులను మోసం చేయడం కోసం, ప్రజల్ని మోసం చేయడం కోసం మరొకసారి అధికారానికి రావడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత ప్రజా సంఘాల మీద డిహెచ్పిఎస్ మీద ప్రధానంగా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మీరు చేపట్టే ఈ యొక్క దీక్షను విజయవంతం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.